డియర్ ఉమా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సుమయారెడ్డి మన డైరీకి లాస్ట్ ఇయర్ యాడ్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఆమె మంచి కథకురాలు ప్లస్ నటి. ఆమె డియర్ ఉమా టైటిల్లోనే ఒక వెరైటీ చూపించింది. అదేంటంటే డియర్ ఉమాలో డాక్టర్ ఉమా కూడా ఉంటుంది. ఈమె డాక్టర్ యాక్చువల్లీ, ఇది కథ ప్రకారంగా. 2 గంటల 34 నిమిషాల ఈ యూఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి సినిమా 18 ఏప్రిల్ 2025న విడుదలైంది. ఈ సినిమాలో పేషెంట్స్తో బిజినెస్ చేసేటువంటి ఒక అనైతిక పనులు ఏవైతే డాక్టర్స్ చేస్తుంటారో, అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్స్ చేస్తుంటారో, అది ఎత్తేటువంటి ప్రయత్నం చేశారు, ఎత్తి చూపే ప్రయత్నం. సో సుమయారెడ్డి తన నమ్మిన కథని తనే నిర్మాతగా తీసుకున్న సినిమా. పృథ్వీ అంబర్ హీరోగా చేసిన ఈ సినిమాలో కమల్ కామరాజ్ అతి ముఖ్యమైన పాత్రలు నటించాడు. అజయ్ ఘోష్, తర్వాత పృథ్వీరాజు సప్తగిరి ఫ్రెండ్గా చేశాడు. రాజీవ్ కనకాల హీరోయిన్ తండ్రిగా చేశాడు. తర్వాత ఆమని ఈమె పెంచుకునే తల్లిగా చేసింది. తర్వాత సాయి రాజేష్ మహాదేవ్ ఈ సినిమాకి డైరెక్టర్ అయితే, రైటర్ కమ్ ప్రొడ్యూసరు సుమయారెడ్డి, ఆమెని హీరోయిన్ కూడా. రథన్ మ్యూజిక్ చేసిన ఈ సినిమాకి రాజ్ తోట సినిమాటోగ్రఫీ, సత్య గిడుతూరి ఎడిటింగ్ చేశాడు. ఇక కథగా వస్తే డియర్ ఉమా కథ ఏంటంటే, ఒక పల్లెటూరు నుంచి డాక్టర్ కావాలనుకున్నటువంటి అమ్మాయి, ఎంతో ప్రేమానురాగాల మధ్య రాజీవ్ కనకాలతో బిడ్డ అయినటువంటి ఆమె ఉమా ఆమె పేరు. ఆమె సిటీకి వస్తుంది. వచ్చిన తర్వాత ఒక టెర్రస్ మీద ఆమెని వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురులాగా పెరుగుతుంది. అటువంటి ఆమె ఒక అతనితో ఇష్టపడుతుంది. అతను రాక్ స్టార్ కావాలని అతని కళ్ళు ఉంటుంది. రాక్ స్టార్ అవుతాడు అతను. అవడానికి ఈమె హెల్ప్ చేస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటంటే ఆమె మనిషి కాదని. ఆ తర్వాత ఆమె ఇలా చనిపోయింది. ఆమెకి ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది అన్న అని చెప్పి పిలిచినప్పుడు ఈమె తోటి ఫ్రెండ్ని అతను కాపాడుతాడు ఫైట్ చేసి, పృథ్వీ అంబరు. సో పృథ్వీ అంబర్ మీద చిత్రీకరించిన రథన్ మ్యూజిక్ పాటలు కానీ, ఆ తర్వాత చిత్రీకరణ కానీ ఆకట్టుకుంటాయి. సుమయారెడ్డి అమాయకమైన మొహంతో చక్కటిగా ఆ క్యారెక్టర్కి సరిపోయేటట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మంచి ప్యాడింగ్తో చాలామంది ప్రముఖులు, సప్తగిరి, రాజీవ్ కనకాల, ఆమని, చాలామంది నటినట్లు మనకు ఇందులో సినిమా అంతా కనబడతారు. అజయ్ ఘోష్, కమల్ కామరాజు తరతరగా కనబడతారు. పృథ్వీ అంబరు పాటలు ఫస్ట్ అతను ముంబైకి పర్ఫార్మెన్స్కి వెళ్తాడు. ఆ తర్వాత అతను నెరవేర్చుకోవాలనుకున్న కళకి ఈమెయిల్ ఎట్లా ఇది చేసి లాస్ట్గా ఆమె ఆత్మ కూడా వచ్చి ఇది చేసిన తర్వాత 2 సందేశాలు ఇస్తారు. మనం ఏంటంటే, ఒకటి మనం సాధించాలనుకుంది ఏ రకంగా సాధించాలనేది ఒకటి. రెండోది ఏంటంటే, ఈ హాస్పిటల్స్లో ఏ రకంగా ఈ దురాఘాతాలు జరుగుతున్నాయి, చనిపోయిన పేషెంట్లనే బతికించినట్టుగా చేసి బిల్లింగ్ ఎలా చేస్తుంది, దాన్ని అరికట్టడానికి ఉమా ఏ రకంగా బలైపోయింది అన్నది మిగతా కథ. ఈ నేపథ్యంలో చాలా కథలు వచ్చినా చెప్పుకోవాలనుకున్న పాయింట్, ఒక కొత్తతనంతో ఒక డిఫరెంట్ ట్విస్టులతో చెప్పేటువంటి ప్రయత్నం చేసింది సుమయారెడ్డి. సో ఓవరాల్గా కథకురాలుగా ఆమెకి ఎక్కువ మార్కులు పడతాయి ఈ సినిమాకి. నటిగా కూడా ఉన్నంతలో బాగా చేసే ప్రయత్నమే చేసింది. సాయిరాజ్ మా ప్రయత్నము పర్వాలేదు అనిపించే స్థాయిలో ఉంది. రథన్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉంది. సో మొత్తానికి ఈ సినిమాకి నేను ఇస్తున్నాను రివ్యూ 2.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.